టీవీకే చీఫ్ విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ పిలవడం లేదు అనే దాని మీద విమర్శలు వస్తున్నాయి. విజయ్ నిన్న కూడా గవర్నర్ని కలిశారు. తమిళనాడు గవర్నర్ పేరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. నిన్న కలిసినప్పుడు గవర్నర్ గారు ఏం చెప్పాడంటే, మీకు సింపుల్ మెజారిటీ ఉన్నట్టుగా మీరు నాకేమీ చూపించడం లేదు, అందువల్ల మీకు అసెంబ్లీలో సింపుల్ మెజారిటీ ఉన్నదని ప్రూవ్ చేస్తూ ఏదైనా పేపర్ నాకు ఇవ్వండి, లెటర్స్ని ఇవ్వండి వేరే పార్టీల మద్దతుని, అప్పుడు మిమ్మల్ని ప్రమాణ స్వీకారానికి పిలుస్తాను అని చెప్పాడు. దాని మీద విమర్శ ఏంటంటే, తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళని పిలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా. కానీ తమిళనాడు గవర్నర్ గారు కేంద్రంలోని బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తోటి, వాళ్ళ ప్రభావంతో విజయ్ని ఆహ్వానించడం లేదు అనేది విమర్శ. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ని పిలవడం లేదు. తమిళనాడు ప్రజలు విజయనే కోరుకుంటున్నారు సీఎంగా. ఆయన పార్టీకే ఎక్కువ సీట్లు ఇచ్చారు, అయినా కూడా గవర్నర్ దురుద్దేశపూర్వకంగా ఈ పని చేస్తున్నాడు అనేది విమర్శ. ఇవాళ లోక్ భవన్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. లోక్ భవన్ అంటే రాజ్భవన్. ఆ చిన్న ప్రెస్ రిలీజ్లో ఏముందో చదువుతాను, స్క్రీన్ మీద చూడొచ్చు. తిరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, హ్యాజ్ ఇన్వైటెడ్ తిరు సి జోసెఫ్ విజయ్, ప్రెసిడెంట్ తమిళగ వెట్రి కళగం టుడే, అంటే 7వ తేదీ, టు లోక్ భవన్ చెన్నై. ఆయనే పిలిచాడు రాజ్భవన్కి లేక లోక్ భవన్కి విజయ్ని. డ్యూరింగ్ ద మీటింగ్ ద ఆనరబుల్ గవర్నర్ ఎక్స్ప్లెయిన్డ్ that the requisite majority support in the Tamil Nadu Legislative Assembly essential for forming the government has not been established. దీనికి అర్థం ఏంటి? విజయ్ పార్టీకి అసెంబ్లీలో తగినంత మెజారిటీ ఉందని ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది వాస్తవమా కాదా? విజయ్ పార్టీకి ఉన్న సీట్లు 108, కావాల్సింది 118. 118 సీట్లు ఉన్నట్టుగా గవర్నర్ ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. గవర్నర్ ఈ విధంగా మెజారిటీని చూపించమని అడగటం ఎస్టాబ్లిష్ లీగల్ ప్రిన్సిపల్ అని చెప్పి ద హిందూ పత్రికలో ఆ పత్రిక లీగల్ రిపోర్టర్ కృష్ణదాస్ రాజగోపాల్, ఈయన చాలా సీనియర్ రిపోర్టరు, ఆయన కూడా స్పష్టంగా రాశాడు. స్టేబుల్ గవర్నమెంట్కి అంటే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సింపుల్ మెజారిటీ ఉండాలి అనేది బేసిక్ ప్రిన్సిపల్. దానిని సాటిస్ఫై చేసుకోవడానికి గవర్నర్ ప్రయత్నించడంలో తప్పు లేదు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే, విజయ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ ఎన్నికల తర్వాత తమిళనాడులో అవతరించిన విషయం వాస్తవమే. అయితే విజయ పార్టీకి మెజారిటీ లేదు అనే విషయాన్ని కూడా గమనించాలి మనం. నాకు అవసరమైన మెజారిటీ ఉంది అంటే ఇతర పార్టీలు, మరికొన్ని పార్టీలు నాకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పి లేఖలు ఇవ్వకుండా గవర్నర్ ఆయన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆహ్వానించగలడా అనేది ప్రశ్న. సాంప్రదాయం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి అని. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు, సింపుల్ మెజారిటీ ఉన్నప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఆ పార్టీని పిలవాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే ఏ పార్టీకి మెజారిటీ లేదు అంటే హంగ్ అసెంబ్లీ కిందకు వస్తుంది అది. హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి కూడా సింపుల్ మెజారిటీ లేకపోవడం. ప్రస్తుతం తమిళనాడులో అదే పరిస్థితి ఉంది. అయితే విజయ పార్టీకి క్లియర్గా ప్రజలు మద్దతు ఇచ్చారు, దాన్ని లార్జెస్ట్ పార్టీ కింద వాళ్ళు ఎన్నుకున్నారు అనే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అందువల్లే గవర్నర్ ఇప్పటివరకు విజయ్ని మాత్రమే కలిశాడు, ఇంకెవరిని కలవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అలాగే చాలామంది వ్యాఖ్యాతలు కావచ్చు, విజయ్ని గవర్నర్ ఆహ్వానించాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా. అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తేల్చుకుంటారు మెజారిటీ ఉందో లేదో. ముందే గవర్నర్ ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి, కనీస మెజారిటీ మీరు చూపించండి అనేటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు. అయితే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, మిగతా పార్టీలు, ఈవెన్ డిఎంకే కూడా ప్రకటించింది ఏంటి, విజయనే పిలవాలి అన్నట్టుగా. అదేవిధంగా బీసీకే అనేటువంటి పార్టీ, సిపిఐ కూడా అదేవిధంగా స్పందించినాయి, అంటే విజయని పిలవాలి గవర్నర్ అని. కానీ గమ్మత్తుగా బీసీకే కానీ, సిపిఐ కానీ, అలాగే సిపిఎం కానీ ఇంతవరకు అధికారికంగా మేము విజయ్కి మద్దతు పలుకుతాము అని చెప్పి లెటర్లు ఇవ్వాల. సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ సింపుల్ మెజారిటీ కనుక లేకపోతే, కొన్ని సీట్లు తక్కువైతే మిగతా పార్టీల నుంచి మద్దతు లేఖలు తీసుకుంటారు. ఆ లేఖలు తీసుకొని తమకున్న సీట్లు, మద్దతు పలుకుతున్నటువంటి పార్టీల వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ సీట్లు ఈ రెండు కలిపి మాకు మెజారిటీ ఉంది అని చెప్పి గవర్నర్కి ఇస్తారు ఒక లేఖ. ఇక్కడ అది జరగలేదు. విజయ్ దగ్గర ప్రస్తుతం ఆయన పార్టీకి ఉన్నటువంటి 108 సీట్లు మాత్రమే ఉన్నాయి.
మరి 118 సీట్లు కావాలి కదా సింపుల్ మెజారిటీ అంటే. 118 సీట్లు లేకుండా గవర్నర్ నేరుగా ఆహ్వానించాల్సిందే అని అనడం కరెక్టేనా అనేది ఒక ఇష్యూ. రెండవది, మిగతా పార్టీలు ఎందుకు తాత్సారం చేస్తున్నాయి? వీసీకే అదేవిధంగా సిపిఐ ఇప్పటికే మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు, కానీ లేఖ ఇవ్వలేదు. గవర్నర్ ఎందుకు పిలవడం లేదు విజయ్ని అనేటువంటి ప్రశ్నలు అందరూ లేవనెత్తుతున్నారు. కానీ ఈ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే విజయ్కి మద్దతు పలుకుతారు అని చెప్పి అనుకుంటున్న పార్టీలు, వాళ్ళెవరూ కూడా ఇంతవరకు లెటర్లు ఎందుకు ఇవ్వడం లేదు అనేది అర్థం కాని విషయం. విజయ్ పార్టీ తరఫున ఆల్రెడీ చాలా పార్టీలతో రాయబారాలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. కానీ విజయ పార్టీకి అవసరమైనటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ముందుకొచ్చి ఆయనకి సపోర్ట్ చేయలేదు లేఖ రూపంలో రిటర్న్గా. ఈ నేపథ్యంలో గవర్నర్ని బ్లేమ్ చేయడం కరెక్టేనా అనేది ఒక ప్రశ్న. రెండవది, గవర్నర్ ఒక మాట చెప్పాడు క్లియర్గా. ఏమనంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము మరే ఇతర పార్టీని ఆహ్వానించబోను అని చెప్పి గవర్నర్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు వేరే పార్టీని కానీ, వేరే ఫార్మేషన్ను కానీ, వేరే కూటమిని కానీ గవర్నర్ పిలవాలి. సో ఆ రకంగా చూసినప్పుడు గవర్నర్ విజయ్కి అవకాశం ఇస్తున్నాడు. మీరు అన్ని ప్రయత్నాలు చేయండి, కానీ నాకు మాత్రం 118 మంది ఎమ్మెల్యేలు మీకు మద్దతు పలుకుతున్నారు అని చెప్పి రిటర్న్గా లేఖ రూపంలో ఉండాలి. ఆ తర్వాత అసెంబ్లీలో మళ్ళీ బలపరీక్ష ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో బలపరీక్ష చేస్తారు కాబట్టి ముందు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనడం కరెక్టేనా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఈ విషయంలో గవర్నర్ని బ్లేమ్ చేయడం కంటే కాంగ్రెస్ బ్లేమ్ చేసినట్టు బీజేపీ చెప్పినట్టు గవర్నర్ వింటున్నాడు అని చెప్పి విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతును తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. అదే కరెక్ట్ పద్ధతి. ఈలోగానే గవర్నర్ కనుక వేరే పార్టీని కానీ, వేరే కూటమిని కానీ పిలిస్తే అప్పుడు గవర్నర్ చర్యను తప్పుపట్టాలి. చాలామంది ఏంటంటే అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రూవ్ చేసుకుంటాడు తర్వాత ముందెందుకు పిలవరు, తమిళనాడు ప్రజలు విజయ్కే పట్టం కట్టారు అని. కానీ ఇక్కడ స్పిరిట్ ఆఫ్ ది వెరిడిక్టే కాకుండా లెటర్ ఆఫ్ ది వెరిడిక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా విజయ్కే తమిళనాడు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి అతను పిలవాల్సిందే అని చెప్పి రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఇండియా టుడేలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, మూవ్ అసైడ్ మిస్టర్ గవర్నర్, విజయ్ హ్యాజ్ ఎ మ్యాండేట్. నా విజయ్ హ్యాజ్ ఎ మ్యాండేట్ అనేది లిటరల్గా కరెక్ట్ కాదు, లిటరరీగా కరెక్ట్ కావచ్చు, మెటఫారికల్లీ కరెక్ట్ కావచ్చు. కానీ లిటరల్లీ అంటే ఆన్ పేపరు ఆయనకి 118 సీట్లు రాలేదు కదా. తమిళనాడు అసెంబ్లీలో సింపుల్ మెజారిటీ అంటే 118 సీట్లు కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ మీద చాలామందికి అనుమానాలు. కేంద్రంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు కుట్ర పన్ని విజయ్ని సీఎం కాకుండా చేస్తున్నారు అనేది. అటువంటిది జరిగితే ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేయాలి, విమర్శించాలి, దాన్ని ప్రొటెస్ట్ చేయాలి, అన్నీ జరుగుతాయనుకోండి. అటువంటిది ఏదన్నా, అటువంటి మూవ్ ఏదైనా ఉంటే. కానీ రాజ్యాంగం ప్రకారం సింపుల్ మెజారిటీ కూడా లేనటువంటి పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసేయండి ముందు, తర్వాత చూద్దాం మెజారిటీ అని చెప్పి గవర్నర్ అనాలా? అట్లా అనడం కరెక్టేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లియర్గా ఏ పార్టీకి మెజారిటీ లేదు. మిగతా పార్టీలకి విజయ్ కంటే ఇంకా తక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఇండిపెండెంట్గా తమిళనాడులో గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి అవకాశం లేదు, అది స్పష్టమే. అయితే సింపుల్ మెజారిటీ కూడా లేకుండా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా? గవర్నర్కి ఏమీ సంబంధం లేదు, అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుంది, బలపరీక్షలో ఓడిపోతే అప్పుడు చూడొచ్చు అని అనేటువంటి వాదన కరెక్టేనా? నా ఉద్దేశంలో అయితే విజయ్ తనకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి లేఖల రూపంలో గవర్నర్కు చూపించాలి. అప్పుడు గవర్నర్ అతన్ని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా ఇన్వైట్ చేయాలి. ఈ లేఖలు ఇచ్చేలోగానే గవర్నర్ కనుక వేరే పార్టీని కానీ, వేరే కూటమిని కానీ పిలిస్తే అప్పుడు అది తప్పు అవుతుంది. ఈలోగానే గవర్నర్ని బ్లేమ్ చేయడం బహుశా కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. గవర్నర్ మీద, బీజేపీ మీద విమర్శలు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా మరి ఎందుకు విజయ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి లేఖలు ఇవ్వడం లేదో తెలియదు. ఇప్పటివరకు ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 సీట్లు కాకుండా వీసీకే, సిపిఐ, సిపిఎంకి మూడింటికి కలిపి 6 సీట్లు ఉన్నాయి కాబట్టి 11 సీట్లు ఉంటాయి. ఈ నలుగురు కలిస్తే ఈ నలుగురు మద్దతు పలుకుతారు అని. కానీ ఎందుకని వీళ్ళంతా ఇప్పటివరకు లేఖలు ఇవ్వలేదో తెలియదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఓపెన్గానే మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ వీసీకే, సిపిఐ, సిపిఎం మాత్రం ఇంతవరకు లేఖలు ఇవ్వలేదు. ఆ క్లారిటీ ఆ పార్టీలకు లేకుండా గవర్నర్ని మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్టేనా? మేము మాత్రం లేఖలేము, మీరు మాత్రం ఇన్వైట్ చేయండి, రేపు బలపరీక్ష జరిగినప్పుడు చూస్తాం అని చెప్పి అనడం కరెక్టేనా? ఏదేమైనా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అనేది ప్రస్తుతం డోలాయమాన పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్తో పాటు మిగతా 3-4 పార్టీలు అఫీషియల్గా ఒక లేఖ రూపంలో మద్దతు తెలపకపోతే విజయ్ చిక్కుల్లో పడతాడు.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది.